బిడ్డ మారాలి, మంచి దారిలో నడవాలనే కదా, తీర్చిదిద్దాలనే కదా ఆ తల్లి కోపం చూపిస్తుంది. అట్లాగే కొంతమంది మారినప్పుడు ఏం చేస్తారు, పరీక్షలు పెడుతుంటారు. అట్లాగే ఇప్పుడు తల్లి చెప్తుంది, అది ముట్టుకోక నాన్న, అది కాలుతుంది అని. సరే అయితే ఒకసారి ముట్టుకొని చూడు, కాలితే తర్వాత మళ్ళీ నువ్వే ముట్టుకోవు అని ఎలా తల్లి వదిలేస్తుందో, అట్లాగే ఈయన ప్రాక్టికల్గా అన్నమాట, అది అనుభవపూర్వకంగా మనకి తెలిసేలా చేస్తారు. అట్లా ఆ అనుభవంలో మనం ఆ బాధ పడతాం కదా, ఆ కర్మని ఎలా తీరుస్తాడనమాట. అట్లాగా దత్తాత్రేయ స్వామిని కలుచుకుంటే, నమ్మితే మనలో ఉన్న ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మలన్నీ కూడా అట్లాంటి చిన్న చిన్న పరీక్షల ద్వారా మనల్ని శుభ్రం చేయడం అనేది అక్కడ జరుగుతుంటుంది. మన కర్మల్ని శుద్ధి చేయడం, మన చైతన్యాన్ని కూడా శుద్ధి చేయడం, ఆయనలో లీనమయ్యేంత వరకు కూడా, మనల్ని ఆయన గురించి తెలుసుకునేంత వరకు కూడా ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే చాలా టెంపుల్స్ విషయం చూసుకుంటే దత్తాత్రేయుడి ఎక్కడ మనకి ఆలయాలు ఎక్కువగా కనపడవు దేశంలో, అతి తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటారు? అంటే మహారాష్ట్ర, కర్ణాటక, అటు సైడ్ గుజరాత్, అటు సైడు దత్తాత్రేయుల వారు అవతారం తీసుకున్న ప్లేసులు చాలా ఉన్నాయి. గిరినార్ అనే ప్లేస్లో స్వామివారు సహ్యాద్రి పర్వతాలు అంటారు. అక్కడ 12,000 సంవత్సరాలు స్వామివారు తపస్సు చేసిన ప్లేసు. అంటే అక్కడ అందరికీ తెలుసు, కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ. అక్కడ ఇప్పుడు గాణుగాపురం ఉంది, అక్కడ అవతారం తీసుకున్నారు స్వామి. అట్లాంటి ప్లేసులన్నీ కూడా అటువైపు అటు సైడ్ ఎక్కువగా కొలుస్తుంటారు. అటువైపు గురు పరంపర ఎక్కువ, మన సైడ్ ఎక్కువ దేవీ దేవతలను కొలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు కలియుగంలో ప్రప్రథమమైన అవతారం పిఠాపురంలో తీసుకున్నారు. అప్పటి నుంచే ఇటు సైడ్ రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అంటే పలానా టైం యోగకాలం ఉంటుంది కదా, ఆ పలానా యోగకాలంలో నేను ఇక్కడ అవతారం తీసుకుంటాను. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చోట ఆయన అవతారం తీసుకుంటుంటాడు. అట్లాగా ఈ కలియుగంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ పిఠాపురంలో, మన ఆంధ్రదేశంలో ఆయన అవతారం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇటు సైడ్ మన వాళ్ళకి కూడా దత్తాత్రేయుడు పరిచయం అయ్యాడు. కానీ అప్పుడు ఆయన బయటికి రాలేదు. 33 తరాల తర్వాతనే నేను బయటకు వస్తాను అని చెప్పారు. అందుకని ఇప్పుడు 2000లోనే ఆయన చరితామృతం బయటికి రావడం, ఆయన సంస్థానం బయటికి రావడం జరిగింది. అట్లా ఇప్పుడు 34వ తరం వాళ్ళు వీరవాసంలో వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుని 34వ తరం వాళ్ళు ఉన్నారు. ఆలయాలతో పాటుగా ఈ అవతారం కూడా చేరువు కాకపోవడం కారణం ఏంటంటారు? దత్తావతారం కూడా ఎక్కువ మందికి ప్రాచుర్యంలో లేకపోవడం కారణం ఏంటంటారు? అంటే రాముడు ఎప్పుడు రావాలి, ఏ టైంలో రావాలి, కృష్ణుడు ఏ యుగంలో బయటికి రావాలి అని ఉంది కదా. ఇప్పుడు దత్తాత్రేయుడి యుగం, ఇప్పుడు కలవు శ్రీపాద శ్రీవల్లభ అని భవిష్యత్ పురాణంలో ఉంది. ఆ టైంలోనే రాసిపెట్టి ఉండడం వల్ల ఇప్పుడు దత్తయుగంగా మారబోతుందన్నమాట. అందుకని ఈ టైంలో చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క చోట కూడా దత్తభక్తులు ఎక్కువయ్యారు. దత్తాత్రేయుడి గురించి ప్రచారం ఎక్కువైంది. ఎప్పుడైతే శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం బయటకు వచ్చిందో అప్పుడు ఆ శ్రీపాద వల్లభుని చరితామృతం మూల్యంగా ఎక్కడైతే దత్తక్షేత్రాలు ఉన్నాయి అనేది బయటకు వస్తుంది. గురుచరిత్ర ఎప్పుడో వచ్చింది, సాయిబాబా వారు ఉన్నప్పుడు గురుచరిత్ర పారాయణం చేయించేవారు. అయితే అప్పుడు కూడా బయటికి రాలేదు. ఏ టైంలో అది బయటికి రావాలి అనేది కాల నిర్ణయం కదా, ఆ టైంలోనే ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం మూల్యంగానే దత్తావతారాల గురించి, దత్తాత్రేయుడి ప్లేసెస్ గురించి ఇప్పుడు బయటికి రావడం జరుగుతోంది. ఇప్పుడు మీరు అంటుంటే, ఈ టైం అంటుంటే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు కలియుగాంతం అని కూడా అంటున్నారు కదా అమ్మ. కలియుగాంతం జరుగుతోంది, అలాగే స్వార్థం పెరిగిపోయింది, దోపిడీలు పెరిగిపోయాయి, అన్యాయాలు పెరిగిపోయాయి. మళ్ళీ దత్తావతారం మళ్ళీ అవతరించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతంలో కలియుగం అంతమై సత్యయుగం వచ్చేటప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను అని రాసింది. అంటే సత్యయుగం ఎప్పుడు వస్తుంది? అంతా ప్రళయం అంతా వచ్చి అంతా కొట్టుకుపోయిన తర్వాత వస్తుందా? కాదు. ఒక పక్క కలి తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, ఇంకొక మొత్తం కలి అంతా ప్రభావం చూపించిన తర్వాత మొత్తం పాడైపోతుంది కదా, అంతా కలుషితం అయిపోతుంది. అప్పుడు మార్చేవాళ్ళు ఎవరుంటారు? మార్చే నాదుడే లేడు కదా. అట్లాగా ఒక కలి తన ప్రభావాన్ని ఒకవైపు చూపిస్తున్నప్పుడు ఇంకొక వైపు సత్యం తన ప్రభావాన్ని చూపిస్తుంటుంది అన్నమాట. ఆ సత్యం పెరగడం కోసం ఒక పక్క దత్త భక్తులందరూ కూడా ఎక్కువయ్యారు. చాలా చోట్ల ఎన్నో రకాల మతాలు కులాల వాళ్ళకు కూడా ఈ
గోల్డెన్ ఏజ్ వస్తుంది, ఎన్నో రకాలుగా చెప్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నమ్మకం ఉంటుంది కదా. అట్లా ఒక పక్క సత్యయుగం ప్రారంభమైంది. ఎందుకంటే సత్యయుగ స్థాపన జరిగేటప్పుడు నేను భౌతికంగా వస్తాను అని చెప్పి ఏ అవతారాల్లోనూ చెప్పలేదు. శ్రీపాద శ్రీవల్లభుడి అవతారంలో మాత్రమే చెప్పబడింది. అందుకని అందరూ కూడా శ్రీపాద వల్లభుడు భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఆ దత్త భావన అనేది పెంపొందించి ఆ దత్తాత్రేయుల వారి మీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు పెంపొందే యుగంగా ఇది మారబోతుంది. అలాగే మంత్రం గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటే కేవలం నామమాత్రంతోటే దత్తాత్రేయుడి అనుగ్రహం మనకి దొరుకుతుంది. మనం ఏదో చదవక్కర్లేదు, ఎలా పలికినా పర్వాలేదు, గురుదత్త అన్నా పర్వాలేదు, ఈ చిన్న మంత్రం చదువుకున్నా పర్వాలేదు. అలాగే దీనబంధుం కృపాసింధుం అంటారు. అలాగే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం అంటారు. మనిషి ఎప్పుడు కూడా ఇమీడియట్ రిలీఫ్ కోరుకుంటాడు ఏదైనా ఇబ్బంది వస్తే. సో దత్తుడిని ఆరాధించడం ద్వారా అంత తొందరగా చక్కగా దీనుల్ని కరుణిస్తాడు, వారి సమస్యలు పరిష్కారం అవుతాయి అంటారమ్మా? తప్పకుండా అవుతాయి తల్లి. ఎందుకంటే గురుచరిత్రలో మనం చూసామంటే ఒక అతనికి పొలాల్లో సరిగా పండక చాలా ఇబ్బంది పడుతుంటారు. స్వామివారు వెళ్ళి ఎన్ని మహిమలు చేస్తుంటారు. గురుచరిత్ర పారాయణం చేసిన వాళ్ళందరికీ ఈ కథ అందరికీ అవగతమే కదా. అమ్మ, దత్త మంత్రం గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే అందులో చాలా అర్థాలు ఉంటాయి. దీనబంధుం కృపాసింధు అని ఉంటుంది. అలాగే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం, సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు అని. అంటే దీనులని కరుణించే స్వామి సర్వక్లేశాలని హరిస్తాడు ఆయన మంత్ర నామస్మరణ ద్వారా అని. ప్రతి మనిషి కూడా ఏ సమస్య వచ్చినా వెంటనే ఒక పరిష్కారం కావాలి అని ఆరాటపడతారు. అటువంటి దైవం ఎవరు అని ఒకసారి పూజ చేయడం కావచ్చు, కోరుకోవడం కావచ్చు ఆర్తితోటి. దత్తాత్రేయుడు నిజంగానే అంత చక్కగా ఆర్తితో పిలిస్తే తప్పకుండా ఆయన కరుగుతాడు. శరణాగత దీనార్థ, శరణం అయిపోవాలి, నువ్వే శరణు, ఇంకా లేదు మళ్ళీ మనం ట్రై చేయకూడదు పక్క నుంచి ఆయన చేస్తాడా లేదా అని. పూర్తిగా శరణాగతి అయిన రోజు తప్పకుండా ఆయన చేస్తాడు.